బిగ్ టీవీ డిజిటల్ బ్రేకింగ్ చూస్తూ ఉన్నాము. తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వారందరిపై కూడా కేసులు నమోదు చేస్తున్నది పోలీస్ యంత్రాంగం. సో ప్రజెంట్ దానికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తూ ఉన్నాము. బెట్టింగ్ యాప్ వ్యవహారం అనేది తెలుగు రాష్ట్రాల్లో ఎంత సంచలనంగా మారిందో మనందరికీ తెలిసిన విషయమే. తెలంగాణ పోలీసులు బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్స్ పై గత కొద్ది రోజుల నుంచి ఉక్కుపాదం మోపుతూనే ఉన్నారు. ఇందులో భాగంగానే ఇన్ఫ్లుయెన్సర్లు, సినీ సెలబ్రిటీలపై కూడా కేసులు నమోదు చేస్తూనే ఉన్నారు పంజాగుట్ట పోలీసులు. సో పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో 11 మంది ఇన్ఫ్లుయెన్సర్లపై, అలాగే మియాపూర్ పోలీస్ స్టేషన్లో 25 మంది సినీ నటులపై కూడా కేసు నమోదు చేయడం జరిగింది. సో మొన్న మనం చూసాము విష్ణుప్రియ, అలాగే రీతు చౌదరి, నిన్న శ్యామల కూడా పోలీస్ స్టేషన్కి విచారణకు హాజరైనటువంటి దృశ్యాలు మనం చూసాము. సో 3 గంటల పాటు, కొన్ని గంటల పాటు రీతు చౌదరిని, అలాగే విష్ణుప్రియని, శ్యామలని విచారించారు. మరో 2 కూడా విచారించడం జరిగింది. సో ఇవాళ కూడా విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చినటువంటి నేపథ్యంలో రీతు చౌదరి విచారణకు, బెట్టింగ్ యాప్ ప్రమోషన్కి సంబంధించి కేసుకు సంబంధించి విచారణకు హాజరు కాకపోవడంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అసలు ఎందుకు విచారణకు హాజరు కాలేదు? విచారణలో మొన్న జరిగినటువంటి విచారణలో అడిగిన ప్రశ్నలు ఏంటి? విచారణకు సరిగ్గా సహకరించారా? మరి సహకరిస్తే గనక ఆమె దగ్గర కరెక్టు ఆధారాలు గనక ఉండుంటే ఖచ్చితంగా ఇవాళ రీతు చౌదరి విచారణకు హాజరు కావాలి. కానీ ఎందుకు విచారణకు హాజరు కాలేదే అనే ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతూ ఉన్నాయి. ఒకవైపు విష్ణుప్రియ కూడా కోర్టుకు వెళ్ళడం జరిగింది, బెయిల్ కోసం కోర్టుకు వెళ్ళడం జరిగింది. రేపటి రోజున తన పైన ఎఫ్ఐఆర్ కొట్టివేయాలని నమోదు చేస్తూ విష్ణుప్రియ కూడా కోర్టును ఆశ్రయించడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి బ్రేకింగ్ చూస్తున్నాం. ఇప్పుడు ప్రజెంట్ విచారణకు రాకపోతే మరి రీతుకు మరోసారి నోటీసులు ఇచ్చే అవకాశాలు ఉన్నాయా? ఎలా ఉండబోతుంది? మా ప్రతినిధి సురేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సురేష్ని అడిగి మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. సురేష్, చూస్తూ ఉన్నాం కదా, రీతు చౌదరి మొన్న కొన్ని గంటల పాటు విచారణ జరిపారు, విచారణకు హాజరైంది. మరి ఇవాళ విచారణకు ఎందుకు హాజరు కాలేదు? బెట్టింగ్ యాప్స్పై పంజాగుట్ట పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో భాగంగానే రీతు చౌదరిని, విష్ణుప్రియని ఈరోజు రెండోసారి విచారణకు రావాలని చెప్పేసి కూడా మొదటి రోజే వారికి విచారణ ముగిసిన సమయంలో పోలీసులు చెప్పారు. కానీ విష్ణుప్రియ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తనపై నమోదైనటువంటి 2 పిటిషన్ల ఎఫ్ఐఆర్లను క్వాష్ చేయాలంటూ కూడా ఆమె పిటిషన్ పేర్కొనింది. ఎందుకంటే ఒకే కేసు పైన 2 ఎఫ్ఐఆర్లు ఎలా చేస్తారని చెప్పేసి కూడా హైకోర్టు పిటిషన్లో విష్ణుప్రియ పేర్కొనడం జరిగింది. దానికి సంబంధించే మధ్యాహ్నం తర్వాత విష్ణుప్రియకు సంబంధించిన పిటిషన్ విచారణకు రాబోతుంది. అయితే రీతు చౌదరి ఈ విచారణకు రావాల్సి ఉంది. రీతు చౌదరికి సంబంధించిన స్టేట్మెంటు, మరింత సమాచారం పోలీసులు సేకరించాల్సి ఉండగా ఆమె ఈరోజు విచారణకు గైర్హాజరైంది. ఈరోజు రాలేదు. అయితే పోలీసులకి సమాచారం ఇచ్చిందా, లేదంటే పోలీసులే మళ్ళీ సమయం రావాల్సినప్పుడు రావాలని చెప్పేసి చెప్పారా అనే దానిపై కూడా స్పష్టత లేదు. కానీ పోలీసులు అయితే కేసులో దర్యాప్తు వేగం చేశారు. ఎవరైతే 11 మంది సెలబ్రిటీస్ ఉన్నారో వారికి సంబంధించిన పూర్తి యూట్యూబ్కి సంబంధించి సోషల్ మీడియాలో వీళ్ళు చేసిన బెట్టింగ్ యాప్స్కి సంబంధించిన ప్రమోషన్ వీడియోస్ అన్నిటిని కూడా కలెక్ట్ చేశారు. ఈ కేసుకు కావాల్సిన ఆధారాలన్నిటిని కూడా పోలీసులు సేకరిస్తున్నారు. ఎందుకంటే మొదట ఆధారాలన్నీ సేకరించి వారిని విచారిస్తున్నారు. వాటికి సంబంధించిన వీడియోలను, ఎందుకు బెట్టింగ్ యాప్స్కి ప్రమోషన్ చేశారు, ఏ సంస్థకు మీరు ప్రమోషన్ చేయడం జరిగింది, మీరు అక్కడి నుంచి ఎన్ని డబ్బులు తీసుకున్నారు, వాటి ద్వారా మీకు ఎంత లాభం చేకూరింది అనే దానిపై కూడా పోలీసులు దృష్టి పెట్టడం జరిగింది. ఇక ఎవరైతే బెట్టింగ్ యాప్స్ కంపెనీ నిర్వాహకులు ఉంటారో వారికి సైతం నోటీసులు ఇచ్చే యోచనలో పోలీసులు ఉన్నారు. ఇప్పటికే మియాపూర్లో కూడా వారిపైన కేసులు నమోదు కావడం జరిగింది. ఇప్పుడు పంజాగుట్ట నమోదైన కేసులో కూడా బెట్టింగ్ యాప్స్కి సంబంధించిన కంపెనీల వివరాలను కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. వారు తెలంగాణలో బెట్టింగ్ యాప్స్ నిషేధం ఉన్నప్పటికీ కూడా ఏ విధంగా ఇక్కడ బెట్టింగ్ యాప్స్ నిర్వహించారనే దానిపైన పోలీసులు ఆరా తీస్తున్నారు. రీతు చౌదరి మాత్రం ఈరోజు డుమ్మా కొట్టింది, గైర్హాజరైందని చెప్పొచ్చు. లేకుంటే పోలీసులు సమయం కోరిందా మళ్ళీ విచారణకు అనే దానిపై కూడా స్పష్టత లేదు. కానీ హైకోర్టుకు అయితే విష్ణుప్రియ వెళ్ళింది. ఎందుకంటే శ్యామలకి హైకోర్టులో ఊరట లభించింది. ఆమె అరెస్ట్ చేయొద్దు కానీ విచారణ చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా హైకోర్టు స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది. కాబట్టి ఇప్పుడు విష్ణుప్రియ కూడా హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసింది. తనపై నమోదైనటువంటి 2 ఎఫ్ఐఆర్లను కూడా కొట్టివేయాలని చెప్పేసి ఆ పిటిషన్లో పేర్కొంది. కాబట్టి ఈరోజు మధ్యాహ్నం లంచ్ తర్వాత ఆమె పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ కోర్టు ఎలాంటి డైరెక్షన్స్ ఇస్తుందో ఆ డైరెక్షన్స్ ప్రకారం పోలీసులు ముందుకు వెళ్ళే అవకాశం కనబడుతుంది. విష్ణుప్రియ కూడా కోర్టు ఇచ్చే ఆర్డర్స్ ప్రకారమే ముందుకు వెళ్లేందుకు ఈరోజు విచారణకు గైర్హాజరైనట్టుగా కనిపిస్తుంది. ఖచ్చితంగా కోర్టు విచారణ అనంతరం కోర్టు ఒకవేళ విచారణకు వెళ్ళండి అని చెప్తే ఆ రోజు మళ్ళీ విచారణకు వచ్చే అవకాశం కనబడుతుంది. ఇక మిగతా ఎవరైతే పరారీలో ఉన్నారో, ఇమ్రాన్ ఖాన్, మరికొంతమంది పరారీలో ఉన్నారో వారికి సంబంధించి గాలింపు చర్యలు కూడా పోలీసులు చేస్తున్నారు. ఎందుకంటే మొత్తం 11 మంది పైన కేసు నమోదైంది కాబట్టి అందులో కొంతమందే పోలీసు విచారణకు హాజరయ్యారు. మిగతా వాళ్ళు ఇంకా
విచారణకు హాజరు కాలేదు కాబట్టి వారు ఎక్కడున్నారు, వారి సెల్ ఫోన్కి సంబంధించిన వివరాలు సేకరిస్తున్నారు. ఫోన్లో టచ్లోకి రావట్లేదు, ఫోన్లు స్విచ్ ఆఫ్ ఉన్నాయని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. ఇమ్రాన్ ఒకసారి పోలీసులకు టచ్లో వచ్చి నేను హైదరాబాద్లో ఉన్నాను, ఎక్కడికి వెళ్ళలేదు అని చెప్పేసి పోలీసులకు సమాచారం ఇచ్చినట్టు తెలుస్తుంది. కానీ ఇప్పటివరకు పంజాగుట్ట పోలీసుల విచారణకైతే ఇమ్రాన్ రాలేదు. పరేషాన్ బాయ్స్ పేరుతో అతను యూట్యూబ్ రన్ చేస్తున్నాడు. సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ అనేక ఎక్స్ ఖాతా కూడా అతనికి ఉంది కాబట్టి ఆ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో బెట్టింగ్ యాప్స్కి సంబంధించిన ప్రమోషన్ వీడియోస్ అందరూ చేశారు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, వందల మంది సెలబ్రిటీస్ ఈ ప్రమోషన్ వీడియోస్ చేశారు. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేటటువంటి సెలబ్రిటీలను సినీ నటులతో పాటు కూడా ఇటు యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి లక్షలలో ఫాలోవర్స్ ఉన్న వారందరినీ కూడా బెట్టింగ్ యాప్స్ ద్వారా ప్రమోషన్ చేయించారని చెప్పేసి ఇప్పటికే పోలీసులు గుర్తించారు. ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ ద్వారా పెద్ద ఎత్తున డబ్బులు నెల వీళ్ళు తీసుకున్నారు. అది కూడా ఆన్లైన్ ద్వారానే డబ్బులు తీసుకున్నట్టుగా పోలీసుల స్టేట్మెంట్లో ఇప్పటి వరకు విచారణకు హాజరైనటువంటి వారు చెప్పారు. కాబట్టి మిగతా వారు ఎలా తీసుకున్నారు, అసలు బెట్టింగ్ యాప్స్ ఎక్కడ కేంద్రంగా నడుస్తున్నాయి, కొన్ని ఇండియాలో ఉన్నాయి, కొన్ని అబ్రాడ్లో నుంచి ఈ బెట్టింగ్ యాప్స్ని ఆపరేటింగ్ చేస్తున్నారు. కాబట్టి అక్కడి నుంచి ఏ బెట్టింగ్ యాప్స్ ఆపరేటింగ్ చేస్తున్నారు, ఇండియాలో ఎక్కడున్నాయి, వాటికి సంబంధించి ఇప్పటికే సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు కూడా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఎవరు కూడా బెట్టింగ్ ఊబిలోకి చిక్కుకోవద్దు, బెట్టింగ్ అనేది ఇల్లీగల్. తెలంగాణలో ఇప్పటికే 108 బెట్టింగ్ యాప్స్కి సంబంధించిన అప్లికేషన్స్ని గూగుల్ నుంచి డిలీట్ చేయించాము. ఇంకా ఏమైనా ఉంటే వాటికి సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ ఒక జియో ఫెన్సింగ్ సిస్టమ్ని ఏర్పాటు చేసి తెలంగాణలో ఎలాంటి బెట్టింగ్ యాప్స్ ఓపెన్ కాకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పేసి కూడా సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీజీ శిఖా గోయల్ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి అన్ని కోణాల్లో ఈ బెట్టింగ్ యాప్స్కి సంబంధించిన దర్యాప్తు తెలంగాణ పోలీసులు చేస్తున్నారు. బెట్టింగ్ యాప్స్కి ఇంకా మీద ఎలాంటి యువకులు బలి కావద్దని చెప్పేసి ఉద్దేశంతో ఎవరైనా బెట్టింగ్ యాప్లో నష్టపోయి ఉంటే నేరుగా పోలీస్ స్టేషన్లో వచ్చి ఫిర్యాదు చేయాలని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. ఈ బెట్టింగ్ యాప్స్ని ఎవరు కూడా నమ్మొద్దు, అందులో డబ్బులు వస్తాయని చెప్పి ఆశతో వెళ్తే ఖచ్చితంగా మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఎవరు కూడా బెట్టింగ్ యాప్స్లో పాల్గొని బెట్టింగ్ యాప్స్లో డబ్బులు నష్టపోవద్దని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. ఒకవైపు అలాంటి సూచనలు చేస్తూనే మరోవైపు కేసులకు సంబంధించి దర్యాప్తు కొనసాగుతుంది. తెలంగాణ వ్యాప్తంగా నమోదైనటువంటి కేసుల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏ పోలీస్ స్టేషన్లో నమోదయ్యో ఆ పోలీస్ స్టేషన్లో విచారణ కొనసాగుతుంది. ఇప్పుడు పంజాగుట్ట పోలీస్ స్టేషన్, మియాపూర్ పోలీస్ స్టేషన్లో కూడా ఈ బెట్టింగ్ యాప్స్కు సంబంధించి విచారణ కొనసాగుతుంది. ఇక మియాపూర్లో పోలీస్ స్టేషన్లో నమోదైన ఎఫ్ఐఆర్ కాపీలో బెట్టింగ్ యాప్స్ కంపెనీ యజమానులపై కూడా కేసు నమోదు చేసి వారికి కూడా నోటీసులు ఇచ్చి విచారణకు పిలుస్తామని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. చూస్తూ ఉన్నాం కదా, పంజాగుట్ట పోలీసులో కేసు నమోదు చేశారు. పలువురు సినీ ప్రముఖుల మీద, సెలబ్రిటీస్ మీద మనం చూస్తూ ఉన్నాము. దానికి సంబంధించినటువంటి బ్రేకింగ్. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఏదైతే కేసు నమోదు చేశారో, ఏదైతే విచారణకు రమ్మని పిలిచినప్పటికీ కూడా గత వారం గురువారం రోజున రీతు చౌదరిని అలాగే విష్ణుప్రియని కొన్ని గంటల పాటు విచారించిన నేపథ్యంలో ఇవాళ మరి విచారణకు ఎందుకు హాజరు కాలేదు అనే విషయాన్ని ఎక్కువగా తీసుకోవాల్సిన విషయం అనే అంశం అని చెప్పొచ్చు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ వ్యవహారంపై ఒకవైపు యాంకర్ విష్ణుప్రియ కూడా తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. క్వాష్ పిటిషన్కు సంబంధించినటువంటి దాఖలు చేయడం జరిగింది. బెట్టింగ్ యాప్స్ కేసులో తనపై నమోదైనటువంటి 2 ఎఫ్ఐఆర్లను క్వాష్ చేయాలంటూ యాంకర్ విష్ణుప్రియ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు నేడు మరి మంగళవారం నాడు విచారణ జరపనుంది. బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ వివాదంలో దగ్గుబాటి రానా కానీ, విజయ్ దేవరకొండ కానీ, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మిల పేర్లు కూడా తెర మీదకు వచ్చిన ఈ నేపథ్యంలోనే మరి వారితో పాటు పలువురు నటులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. దీనిలో భాగంగానే యాంకర్ విష్ణుప్రియతో పాటు పలువురు సెలబ్రిటీల మీద కూడా పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. విష్ణుప్రియ సోషల్ మీడియా ఖాతాల్లో బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసే విధంగా విపరీతంగా పోస్టింగ్లు పెట్టినట్లు కూడా పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో మరి హైకోర్టుకు పిటిషన్ దాఖలు చేయడం జరిగింది విష్ణుప్రియకు. అలాగే విచారణకైతే హాజరు కావాలని చెప్తూ ఉన్నారు. విచారణపై ముందుకెళ్లారు పోలీసులు. ఇవాళ రీతు చౌదరి విచారణ ఉన్నటువంటి నేపథ్యంలో నిన్న గురువారం జరిగినటువంటి విచారణలో స్టేట్మెంట్ అంతా రికార్డు చేశారు. మరి ఇవాళ మరోసారి పిలిస్తే కూడా విచారణకు ఎప్పుడు పిలిస్తే అప్పుడు ఖచ్చితంగా అటెండ్ అవ్వాల్సి ఉంటుంది, విచారణకు సపోర్ట్ చేయాల్సి ఉంటుంది అని అధికారులు చెప్పినప్పటికీ కూడా ఇవాళ రీతు చౌదరి గైర్హాజరు అవడం పట్ల మాత్రం కొంత ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అసలు ఎందుకు రాలేదు? ఎంతోమంది ఈ బెట్టింగ్ యాప్ కేసుకు సంబంధించి మనం చూస్తున్నాము. బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్లో భాగంగా ఎంతోమంది యువకులు ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి. అందుకు అనుగుణంగా ఇవాళ పోలీస్ యంత్రాంగం ముందడుగు వేసింది. వాళ్లకు న్యాయం చేయాలంటూ న్యాయ పోరాటం చేస్తూ
అదే దిశగా అడుగులు వేస్తున్నప్పటికీ కూడా ఎవరైతే ప్రమోట్ చేశారో వారు సపోర్ట్ చేయటం, నిజంగా సపోర్ట్ చేయకపోవటం అనేది నిజంగా ఇవాళ రీతూ చౌదరి గైరాజ్ అవడం పట్ల ఎంతో దిగ్భ్రాంతి వ్యక్తం చేయొచ్చు. మనం ప్రజెంట్ చూస్తూ ఉన్నాము. రీతూ చౌదరి మరి విచారణకు హాజరవ్వకపోతే మళ్ళీ నోటీసులు పంపే అవకాశాలు ఉన్నాయా, మరి విచారణకు మళ్ళీ రావాలి అని చెప్పి వివరణ కోరే అవకాశాలు ఉన్నాయా, మరి ఏం జరగబోతుందో చూడాలి.